6th chapter, 6వ అధ్యాయము. and we'll continue what we were looking at. మనం చూసే విషయంలో కొనసాగుదాం. Let's read the 5th verse. 5వ వచనం చదువుకుందాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండవద్దు, మనుషులకు కనబడవలనని సమాజ మందిరములలోను వీధుల మూలలలోను నిలిచి ప్రార్థన చేయుట వారికి ఇష్టము. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. 9వ వచనం చదువుకుందాం. కాబట్టి మీరు ఇలాగూ ప్రార్థన చేయుడి. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదినాహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారము మా రుణములను క్షమించము. మమ్మల్ని శోధనలోనికి తేక దుష్టు నుండి మమ్మల్ని తప్పించము. పరలోకమందున మా తండ్రి, ఈ సమయంలో నేను మరొకసారి నీ వాక్యం ధ్యానిస్తుండగా అది మా హృదయాల్లో నిలిచి ఫలించినట్లు సహాయం చేయండి. అలిసిపోయిన శరీరాలకి నైనా కృప దయచేయండి. మా తలంపులు ఇటు అటు పోకుండా నీ కృప ద్వారా మాకు సహాయం చేయండి. మీ ఆత్మతో మమ్మల్ని నింపండి అయ్యా. నీ వాక్యం మాలో నిలిచి ఫలించినట్లు అయ్యా మీరే మా జీవితాల్లో కార్యం చేయండి అయ్యా. నీ సొంత కుమారుని ఇచ్చుటకు మీరు వెనక తీయని దేవుడు నాయనా. అయ్యా, పాపులమైన మమ్మల్ని పాపులుగా ఉండగా నాయనా మా కొరకు ప్రాణం ఇచ్చారు అయ్యా. నీ ప్రజలుగా నీ పాదాలు పట్టుకుని అడుగుతున్నాం, మాలో మహిమ పొందండి. యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. We have been seeing a verse from 1 Peter 4:7. మరి మనం పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి మనం ధ్యానించుకుంటా ఉన్నాం. It says the end of all things is at hand. అది చెప్తుంది అన్నిటి అంతము సమీపమై ఉన్నది. Therefore కాగా be sober మీరు స్వస్థ బుద్ధి కలిగి and watch unto prayer. ప్రార్థన చేయుటకు మెలకుగా ఉండుడి అని చెప్తున్నాయి. Brother, sister, there is no clearer way I can say it. మరి సోదరి ఇంకా ఏది స్పష్టమైన మార్గము చెప్పడానికి నా దగ్గర లేదు. The more we see the end drawing near, ఈ అంతము సమీపిస్తున్న కొలది మనం ఎక్కువగా చూసినప్పుడు we should be sober, మనము స్వస్థ బుద్ధి కలిగి ఉండాలి, sensible, మరి ఉనికి కలిగి ఉండాలి, and guard our prayer life. మన ప్రార్థన జీవితంను మనం కాపాడుకోగలగాలి. Every believer ప్రతి విశ్వాసి has this privilege, ఈ ఆధిక్యత ఉన్నది. and may we be people of prayer. మనం ప్రార్థించే ప్రజలుగా ఉండాలి. Again, let me say this. మళ్ళీ ఈ విషయం చెప్పనివ్వండి. One of the goals of this victorious life, ఈ విజయవంతమైన జీవితానికి ఒకానొక గురి, it's not just peace of mind, అది కేవలం మనశ్శాంతి కాదు, it's not just blessings, అది కేవలం దీవెనలు మాత్రమే కావు, those will follow. అవి వెంబడిస్తవి. One of the goals is this: దాంట్లో ఒకానొక గురి ఇది. God has chosen us as his witnesses. దేవుడు మనల్ని తన సాక్షులుగా ఆయన ఏర్పరచుకున్నాడు. Everywhere ప్రతి స్థలములో God had only one way of spreading the gospel. సువార్త విస్తరించడానికి దేవునికి ఒకటే విధానం ఉన్నది. It is his church. అది ఆయన సంఘము. And wherever you see, మీరు ఎక్కడ చూసినప్పటికీ కూడా the gospel spreads through God's people. సువార్త దేవుని ప్రజల ద్వారా అది విస్తరిస్తుంది. In these last days, ఈ కడవరి దినములలో we as God's people, దేవుని ప్రజలమైన మనము each one ప్రతి ఒక్కరము should have such a responsibility. అట్లాంటి బాధ్యత కలిగి ఉండాలి. You know, one of the deception of the devil is this: సాతాను యొక్క ఒకానొక మోసం ఇది. he makes us feel this is not our job. ఇది మన పనిలాగా ఆయన ఆలోచించనివ్వడు. Lord spoke of his second coming like this. ప్రభు యేసు ప్రభు తన రెండో రాకడ గురించి ఈ విధంగా మాట్లాడాడు. He said a man, ఆయన అన్నాడు, ఒక వ్యక్తి, a master, యజమానుడు, before he left on a journey, మరి ఆయన ప్రయాణం కంటే వెళ్లే ముందు called his servants, తన దాసులను పిలిచాడు. and he gave them talents. వాళ్ళకు తలాంతులు ఇచ్చాడు. To one 5, to one 2, and to one 1. ఒకరికి 5, ఒకరికి 2, ఇంకొకరికి 1. And he went to a far country. మరి దూర దేశమునకు ఆయన వెళ్ళాడు. And after many years, చాలా సంవత్సరాల తర్వాత he came back. ఆయన తిరిగి వెనక్కి And వచ్చాడు. he called his servants. తన దాసులను పిలిచాడు. He asked them an account. వాళ్ళని అడిగి లెక్క గురించి అడిగాడు. And you know, the first one won 5 more. మరి ఆయన 5 కలిగిన 5 more వ్యక్తి ఇంకా 5 talents. సంపాదించాడు. And the master said, well done, the good and faithful servant. యజమానుడు బల నమ్మకమైన మంచి దాసుడా అని పిలిచాడు. The one with 2 got 2 more. మరి 2 సంపాదించిన ఇంకా 2 సంపాదించాడు. But the one with 1, మరి ఒక తలాంతు కాని వ్యక్తి, ఆ ఒక్కడు he brought the talent. ఆ తలాంతుని తీసుకొచ్చాడు. And he said, ఆయన అన్నాడు, I know you are a strict man. నువ్వు ఖచ్చితమైన వ్యక్తివని నాకు తెలుసు. You reap where you don't sow. నువ్వు ఎక్కడ విత్తవో అక్కడ నువ్వు కోయడానికి ప్రయత్నం చేస్తావు. So I was afraid I may lose this. కాబట్టి నేను భయపడ్డాను ఇది పోగొట్టుకుంటానని. And therefore దాని తర్వాత I have kept it safe. కాబట్టి దాన్ని భద్రంగా ఉంచాను. You know, the master, యజమానుడు, he said, you wicked and lazy servant, నువ్వు దుష్టమైన సోమరి దాసుడు అని పిలిచాడు. I'm going to judge you from your own words. నీ యొక్క సొంత మాటల నుంచి నేను నీకు తీర్పు తీరుస్తాను. You know I reap where I don't sow. నీకు తెలుసు నేను ఎక్కడ కోస్తానా విత్తలేని స్థితిలో.
విత్తని స్థలం కూడా పంట కొరకు ఎదురు చూస్తానని నీకు తెలుసు కదా. మరి నీ దగ్గర ఒక తలాంతి ఇచ్చానంటే మరి రాబడి ఆలోచించనా నేను? Won't I be interested in some interest on it? మరి దాంట్లో వచ్చే రాబడి విషయం నేను If ఆలోచించిన you couldn't do anything, నువ్వేం చేయలేని స్థితిలో ఉంటే you should have given it to the bank మరి అది బ్యాంకు వారికి అని ఇచ్చేది and they ఉండేది. would have given me interest. వాళ్ళు నీకు కనీసం దాంట్లో వచ్చే రాబడి ఇచ్చేవాళ్ళు. He said, you wicked and lazy servant. ఆ దుష్టమైన సోమరి దాసుడు అని పిలిచాడు. Brother, సోదరుడా, our talent could be many things మరి మన తలాంతులు ఎన్నో రకాలుగా ఉండొచ్చు. and you may have many talents. మరి మీకు చాలా తలాంతులు కలిగి ఉండొచ్చు. But one of the most important talent is కనొక ప్రాముఖ్యమైన తలాంతు ఇది. it is each day that God gives you. మరి దేవుడు మీకు ప్రతిరోజు ఇచ్చేది. And the testimony that you have. మీకు కలిగి ఉన్న సాక్ష్యము. You are a living testimony of the living God. మీరు సజీవమైన దేవునికి సజీవమైన సాక్షిగా ఉన్నారు. Are you listening? మీరు వింటున్నారా? And that's your talent. అది మీ తలాంతు అయి ఉన్నది. You don't have any other talent, it's okay. మరి ఇంకే తలాంతు లేకున్నా పర్వాలేదు. What are you doing with your witness? మీ యొక్క సాక్షితో ఆ తలాంతు మీరు ఏం చేస్తున్నారు? Each day, how many people do you tell? ప్రతి రోజు ఎంత మందికి మీరు చెప్తా ఉన్నారు? How many people do you come across? ఎంత మందిని మీరు ఎదుర్కొంటా ఉన్నారు? They may be total strangers. వాళ్ళు సంపూర్ణంగా అపరిచితులు And you కావచ్చు. will never meet them again. మీరు ఎప్పుడు మళ్ళీ వాళ్ళని కలవకపోవచ్చు. But God brought them in contact with a believer. కానీ దేవుడు ఒక విశ్వాసితో వాళ్ళని కలిసే విధంగా చేశాడు. You are his witnesses. మీరు ఆయన సాక్షులుగా. Child of God, దేవుని బిడ్డ, let us be people of prayer. ప్రార్థించే ప్రజలుగా మనం ఉందాం. Asking God, దేవుని అడుగుతా, Lord, in these last days, దేవా ఈ కడవరి రోజులలో one day at a time, ప్రతిరోజు I want to live for you. నేను నీ కొరకు జీవించాలనుకుంటున్నాను. How can we have this victorious life? ఇట్లాంటి విజయవంతమైన జీవితం ఎట్లా One ఉండగలం? of the key that we are seeing is this. మనం చూసే మూలమైన తాళపు చెవి ఒకటిది. Each day, ప్రతి రోజు before we start our day, మన దినం ప్రారంభించక ముందు we need a time of fellowship with God. మరి దేవునితో ఒక సహవాస సమయం మనకు అవసరమైనది. Amen. And that's the message I try to give today. And if I get some more time, I'll try to share another topic. But otherwise, we'll close with this. ఈ రోజు నేను పంచుకోవాలన్న సందేశం అది సమయం ఉంటే మరి ఇంకా వేరే అంశం ధ్యానిస్తాం. But otherwise, this is what I just want to emphasize. మరి ఇది నేను నొక్కి చెప్పాలనుకుంటా ఉన్నాను. Each day, ప్రతి రోజు before you begin your day, మీ రోజుని మీరు ప్రారంభించక ముందు like our Lord Jesus, మన ప్రభువైన యేసుక్రీస్తు లాగా, like he woke up early when it was still dark and went and met the Father. ఆయన ఏ విధంగా ఇంకా చీకటిగా ఉన్నప్పుడు వేకువజామున లేచి తన తండ్రి దగ్గరికి వెళ్ళాడు. If you can go and meet the Father, మీరు ఆ విధంగా వెళ్ళి తండ్రిని కలవగలిగినట్టయితే, and if you can have a meaningful time, ఒక అర్థవంతమైన సమయం ఉండగలిగినట్టయితే, you can be sure మీరు ఖచ్చితంగా ఉండగలరు. that day will not be wasted. ఆ రోజు వ్యర్థంగా పోదు. Hallelujah. I know hundreds of days I wasted నాకు తెలుసు వందల రోజులు నేను వ్యర్థం చేశాను. after coming into the ministry, మరి పరిచర్యలకు వచ్చిన తర్వాత where I realized today what is it I did. నేను గుర్తించిన రోజులు కొన్ని ఏం చేశాను ఈ రోజు What అని. is it I did నేను today? ఏం చేశాను ఈ రోజు? And sometimes I just could only say nothing of use. కొన్నిసార్లు చెప్పగలను ఏది కూడా ప్రయోజనకరమైనది And చేయలేదు. usually సహజంగా you can trace it back to one thing. మరి ఒక్క విషయానికి మనం తీసి చూసుకోవచ్చు. Started the day wrong. ఆ రోజును తప్పుగా Didn't ప్రారంభించాం. start the day with God. మరి దేవుని చేత ఆ దినం ప్రారంభించలేదు. Didn't have his guidance and his power to ఆయన- face that day. ఆయన నడిపింపు, ఆయన శక్తి మనకు లేదు ఆ రోజు కొరకు. Child of God, I want to humbly say this. దేవుని బిడ్డ వినయంతో చెప్పాలనుకుంటున్నాను. If you don't be the master of your time, నీ సమయం మీద నువ్వు యజమానివిగా ఉండనట్టయితే the devil will make use of it. సాతాను అది వాడుకుంటుంది. Are you listening? మీరు వింటున్నారా? Hello, are you listening? Hello, మీరు We've వింటున్నారా? got responsibilities we can't run away from. మనకు బాధ్యతలున్నాయి, వాటి నుంచి మనం పారిపోలేము. You have a job, you have to go. మీకు పని ఉన్నది, ఉద్యోగం వెళ్ళాలి You అక్కడికి. need time for sleep. మీకు పడుకోవడానికి సమయం There are కావాలి. essential things in life. మరి కొన్ని ప్రాముఖ్యమైన అవసరతలు కొన్ని ఉన్నాయి జీవితంలో. But also the precious gift of time that we have. మరి మనకు ప్రశస్తమైన వరము ఆ సమయము. We have a choice what we can do with it. మనం దాంతో ఎంపిక చేసుకోవచ్చు ఏం చేయగలము. And unless you take control of it, నువ్వు దాన్ని అదుపు చేయనంత వరకు the devil will make use of it. సాతాను అది వాడుకుంటుంది. Are you listening? మీరు వింటున్నారా? You know one of the ways you can really be a master of your time? మరి ఒకానొక విధంగా మీరు మీ సమయం మీద అజమానులకు ఉండగల విధానము. Start your day with the Lord. ప్రభు చేత మీ దినం ప్రారంభించండి. One day at a time. ప్రతి రోజు Commit your day into God's hands. మీ దినమును ప్రభు హస్తంలోకి సమర్పించండి. Once God is central, దేవుడు ఒక్కసారి కేంద్రంగా ఉన్నప్పుడు the rest falls into place. అన్ని కూడా వాటి స్థానాల్లో పడతవి. Hallelujah. Even you are in a desert like Moses, that time will not be wasted. మోషే లాగా మీరు అరణ్యంలో ఉన్నప్పటికీ కూడా ఆ సమయం వ్యర్థంగా కాదు. It will be in the will of God. అది దేవుని చిత్తంలో ఉంటుంది. Hallelujah. Are you listening? మీరు వింటున్నారా? Because it is in God's hands. ఎందుకంటే అది దేవుని హస్తాలలో He will multiply the hours of your day. ఆయన నీ దినం యొక్క గడియలు ఆయన విస్తరించి వాటిని పెద్దగా And చేస్తాడు. also let me add this. ఇది కూడా కల్పనివ్వండి. Let there be portions of your day that you have dedicated to the Lord. నీ దినములలో కొన్ని భాగాలు ప్రభు కొరకు ప్రతిష్ఠించిన సమయాలు ఉండనివ్వండి. Rigidly.
మరి అది ఇష్టపూర్వకం ఖచ్చితంగా Decide. నిర్ణయం చేయండి. In my day, this time, ఈ రోజు ఈ రోజులో ఈ సమయం I'm setting it apart for God. అది ప్రభు కొరకు కేటాయిస్తా ఉన్నాను. A time when alone you pray with the Lord. ఒంటరిగా ప్రభుతో ప్రార్థించే A సమయం, time maybe when you join the church. మరి సంఘంతో కలిసే సమయము, A time when you worship with your family. మరి నీ కుటుంబంతో కలిసి ఆరాధించే సమయము. If you don't make the decision and guard it, అది నువ్వు నిర్ణయం చేయకుండా భద్రపరిచినంత వరకు, నువ్వు నిర్ణయం చేసి భద్రం చేయకపోతే ఆ టైం రాదండి. ఆ టైం రాదు. దినాలు వస్తాయి, దినాలు పోతాయి, కానీ ఆ సమయం రాదు. సంథింగ్ విల్ టేక్ ప్రయారిటీ. యూ నీడ్ టు మేక్ ఎ ప్రయారిటీ. దిస్ ఇస్ మై ఇంపార్టెంట్ ప్రయారిటీ. ఏదో ఒకటి ప్రాధాన్యత తీసుకుంటుంది, కానీ నీవు దాన్ని ప్రాధాన్యతగా ఎంచి తీసుకోవాలి. Yes or no? అవునా కాదా? That should be the watchfulness that you should have. మనం కలిగి ఉండాల్సిన మెలకువతనం అది అయి ఉన్నది. Okay, right now I just want to point out one more aspect. Listen మరి carefully. ఇప్పుడు ఇంకో అంశం నేను చూపించడానికి దయచేసి జాగ్రత్తగా వినండి. How can I have a meaningful time with the Lord? నేను ఏ విధంగా అర్థవంతమైన సమయం ప్రభుతో గడపగలను? Will you listen carefully? మీరు జాగ్రత్తగా వింటారా? ఇంట్రా సాయంత్రం అయితున్న కొలది ఇండం కష్టం, అవును కదా? అంతేకాకుండా నాలాంటి గొంతుకేసుకుని గై 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 అని వస్తే చక్కగా నిద్ర పడుతూ ఉంటుందేమో. కొంచెం పట్టుదల కలిగి మీరు వాక్యాన్ని వినండి, సరేనా? ఆమేన్. పట్టుదల అంటే నేను ఎప్పుడు ఎగ్జాంపుల్ ఇస్తాను. నేను కొన్నిసార్లు అలసిపోయి కారు నడుపుతూ ఉంటా. కారు నడుపుతున్నప్పుడు నిద్ర వచ్చింది అనుకోండి, నిద్రపోతానా? కొనుకొచ్చింది పండుకుందాం కాసేపు అని పండుకుంటానా? ఏం చేస్తాను? చంప కొట్టుకుంటా, జుట్టు పీక్కుంటా, చెవి గిల్లుకుంటా, నీళ్లు జల్లుకుంటా. ఎందుకు నాకు తెలుసు, కార్ డ్రైవ్ చేసేటప్పుడు నేను నిద్రపోకూడదు, చచ్చిపోతా. అవునంటారా కాదంటారా? కామన్ సెన్స్ కదా. ఎంతమంది నిద్రపోయి చచ్చిపోయారండి? How many people have died like that? We know. We know it's serious business. మనకు తెలుసు అది తీవ్రమైన పరిస్థితి. When you come to the house of God, దేవుని గృహంకి వచ్చినప్పుడు కూడా that should be your attitude. అది మన తాత్పర్యం అయి ఉండాలి. కార్ నడుపుతా నిద్రపోవచ్చా? సచ్చిన. చర్చ్లో నిద్రపోవచ్చా? పండుకోవచ్చు. యాక్సిడెంట్ కాదు కదా, ఏం ప్రమాదం ఉండదు కదా. లేనాయనా, ఆనర్ ద లార్డ్. ప్రభువును గణపరచండి, He will bless your time. ఆయన మీ జీవితాన్ని దీవిస్తాడు. Hallelujah. Okay, now listen carefully. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. You know, మీకు తెలుసా, you can spend that little time you have with the Lord meaningfully. అర్థవంతంగా ఆ కొద్ది సమయం ప్రభుతో గడిపేది మీరు ఆ విధంగా అర్థవంతంగా In your 24 hours, if you say, I'm going to spend 1 hour with the Lord, 24 గంటలలో 1 గంట నేను ప్రభుతో గడుపుతానని మీరు చెప్పినప్పుడు you can meaningfully divide that time, అది అర్థవంతంగా దాన్ని విభాగించవచ్చు. so that you will really have fellowship with God. దాన్ని బట్టి నిజంగా ప్రభుతో సావాసం ఉండగలరు. There's a simple plan that I've been teaching. I'll teach it again. మళ్ళీ నేను సామాన్యమైన ఒక ప్రణాళిక నేను బోధిస్తా ఉన్నాను, మళ్ళీ బోధిస్తాను. You can follow it, you don't have to follow it. మీరు దాన్ని పాటించవచ్చు, పాటించాల్సిన అవసరం కూడా లేదు. Because you can have a better plan. ఎందుకంటే మంచి ప్రణాళిక మీరు ఉండి కలిగి ఉండొచ్చు. But the bottom line is this. కానీ మూల సత్యం ఇది. If you have gone and met the Lord, మీరు వెళ్ళి ప్రభువును కలుసుకున్నట్టయితే you should know in your heart, మీ హృదయంలో మీరు తెలుసుకోవాలి, I met the Lord. నేను ప్రభువును కలిశాను. Hallelujah. You should have that peace that you have met the Lord. నువ్వు ప్రభువును కలిసినటువంటి సమాధానం నీ హృదయంలో ఉండాలి. So if you don't have a method, ఒకవేళ మీకు ఏదైనా విధానం లేనట్టయితే here is something that you can use. ఇక్కడ మీరు వాడగలిగినటువంటి విధానం ఉన్నది. You know, the most important thing is ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే to humble ourselves మనల్ని మనం తగ్గించుకోవడం, and go to God, ప్రభు దగ్గరికి వెళ్ళాలి, and truly sincerely talk to the Lord. సత్యంతో యథార్థతో ప్రభుతో మాట్లాడాలి. But a method can definitely help కానీ us. ఒక విధానం తప్పకుండా మనకు సహాయం చేయగలదు. You know, many people, చాలా మంది when they come to God, వాళ్ళు ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు they spend the time వాళ్ళు సమయం గడుపుతారు, and they come out వాళ్ళు బయటికి వస్తారు discouraged. నిరుత్సాహంతో వస్తారు, No revival, ఏం ఉజ్జీవం no లేకుండా, encouragement. ఎట్లాంటి ప్రోత్సాహం లేకుండా. And most of the time, మరి చాలా సార్లు it is because we lack faith. అది మనం విశ్వాసం లేని పరిస్థితిలో జరుగుతుంది. We go without faith, విశ్వాసం లేకుండా వెళ్తాము, we do it as a duty, అదొక పనిలాగా చేస్తాము, and then we come out with that defeated attitude. అట్లాంటి ఓడిపోయిన మనస్తత్వంతో మనం తిరిగి వెనక్కి వస్తాం. Child of God, దేవుని బిడ్డ, when you go to God, దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు you must go with that attitude that God is and that He's a rewarder of those who seek Him. మరి దేవుడు ఉన్నాడు, ఆయన వెతుకు వారికి ఆయన ప్రతిఫలం ఇచ్చు దేవుడు అన్న తాత్పర్యంతో మనం వెళ్ళాలి. In Matthew, the 6th chapter, మత్తయి రాసిన సువార్త 6వ అధ్యాయంలో in the 7th verse, 7వ వచనంలో Lord said like this. ప్రభు ఈ విధంగా అన్నాడు, He said, when you pray, మీరు ప్రార్థన చేసినప్పుడు don't use vain repetitions. వ్యర్థమైన మాటలు ఉచ్చరింపవద్దని చెప్పాడు. వ్యర్థంగా ఉచ్చరించవద్దు. Why? He said, don't be like the heathen. మరి అన్యుల వలె మీరు ఉండకండి అని చెప్తున్నాడు. They think because of their much speaking they are heard. వాళ్ళు అనుకుంటారు ఎక్కువ మాట్లాడటం వలన వాళ్ళ ప్రార్థన వింటదని. What is the belief of the heathen? అన్యుల జనముల యొక్క
విశ్వాసం ఏంటి? నేను విస్తరించి మాట్లాడినా గనక, నేను 1000 సార్లు ఉచ్చరించినా గనక, నేను చాలా నడిచినా గనక దేవుడు నా ప్రార్థన వింటాడు. Yes or no? Their faith is in themselves. వారి నమ్మకము వాళ్ళ లోపల ఉన్నది, In their work. వాళ్ళ పనిలలో ఉన్నది. So if they have spoken for a long time, they feel okay, God has heard me. వాళ్ళు అనుకుంటారు ఎక్కువ సమయం అమితంగా మాట్లాడితే దేవుడు నా ప్రార్థన వింటాడని. Because they are believing in themselves. ఎందుకంటే వాళ్ళలో వాళ్ళు What నమ్మకం did Lord ఇస్తున్నారు. tell us to do? ప్రభు మనకి ఏం చేయమని Look at the చెప్పాడు? 8th verse. 8వ వచనం చూడండి. చూడండి 8వ వచనం జాగ్రత్తగానండి. మీరు వారి వలె ఉండకుడి, ఆ. మీరు మీ తండ్రిని అడుగక మునిపే మీకు అక్కరగా ఉన్నవేవో ఆయనకు తెలియను. Hallelujah. Hallelujah. Listen to this. How should you pray? మీరు ఏ విధంగా ప్రార్థన చేయాలి? Your faith should be this. మీ విశ్వాసం ఇది అయి ఉండాలి. That before I can ask him anything, ఆయనను ఏదైనా అడగక ముందే my father, నా తండ్రి, who is he? ఆయన ఎవరు? Hello, who is he? ఆయన ఎవరు? Everend Aina? Who is he? Do we understand what father is? తండ్రి అంటే ఏంటో మీరు అర్థం చేసుకుంటున్నారా? We had earthly fathers. మనకు ఈ యొక్క భూ సంబంధమైన తల్లిదండ్రులు ఉన్నారు. What freedom we had with our father. మన తండ్రితో ఎట్లాంటి స్వేచ్ఛ What మనకు ఉంది, confidence we had with our father. ఎట్లాంటి ధైర్యం మన తండ్రితో మనకు ఉంది. We won't dare ask somebody's father. మనం ఎవరు వెళ్ళి వేరే తండ్రిని అడగము. But in New Testament, కానీ నూతన నిబంధనలో he says, come boldly. ఆయన అంటున్నాడు ధైర్యంగా రండి. Why? ఎందుకు? Your high priest is at the right hand of the father. మీ ప్రధాన యాజకుడు తండ్రి కుడిపార్శ్వంలో ఉన్నాడు. He understands all your troubles. మీ యొక్క సమస్యలన్నీ కూడా ఆయన అర్థం He చేసుకుంటాడు. has gone through those temptations. ఆయన అట్లాంటి శోధన సమయాల గుండా వెళ్ళాడు. Therefore, కాబట్టి when you are tempted, మీరు శోధింపబడినప్పుడు he says, come boldly to the throne of grace. ఆయన అంటున్నాడు కృపా సింహాసనం దగ్గరికి ధైర్యంగా రండి. The context is అక్కడ సందర్భం ఏంటంటే not about your problem, మీ సమస్య గురించి కాదు, not about your tensions. మీ యొక్క ఒత్తిడి విషయాల గురించి The కాదు. context is అక్కడ సందర్భం ఏంటంటే when you have sinned, మీరు పాపం చేసినప్పుడు, even when you have failed, మీరు ఓడిపోయినప్పుడు కూడా, still come boldly to the throne. అయినప్పుడు కూడా ధైర్యంగా అక్కడికి కృపా You have a సింహాసనం high priest who will plead for you. మీ గురించి విజ్ఞాపన చేసే ప్రధాన యాజకుడు ఉన్నాడు. Hallelujah. Are you listening? మీరు వింటున్నారా? Child of God, దేవుని బిడ్డ, are you his child? మీరు ఆయన పిల్లనా? Have you accepted Jesus Christ as your savior? యేసుక్రీస్తును సొంత రక్షకులుగా To అంగీకరించావా? as many as accepted him, to them gave he the power to become the sons of God, even to those who believed on his name. మరి ఎవరెవరైతే యేసు ప్రభువును తన సొంత రక్షకులుగా అంగీకరించారో వాళ్ళను మరి ఆయన శక్తిమంతులుగా ఆయన చేశాడు. దేవుని కుమారులగుటకు అధికారం ఇచ్చాడు. You are a child of God. నువ్వు దేవుని బిడ్డ అయి ఉన్నావు. You are adopted. మీరు ఆ విధంగా దత్తత The తీసుకుని spirit of ఉన్నారు. the Father is in you. తండ్రి ఆత్మ మీలో The ఉన్నది. spirit cries, Abba, Father. మరి ఆత్మ మొరపెడుతుంది అబ్బా తండ్రి అని. You have God's spirit in you. నీలో దేవుని ఆత్మ ఉన్నది. And you are in the family of God. నువ్వు దేవుని కుటుంబంలో ఉన్నావు. God is your father. దేవుడు నీ తండ్రి అయి ఉన్నాడు. And that God ఆ దేవుడు is on the throne. ఆయన సింహాసనం మీద He is ఉన్నాడు. Almighty God. ఆయన సర్వశక్తి కలిగిన దేవుడు. Praise the Lord. You know, when you go to God with such a confidence, అట్లాంటి ధైర్యం చేత దేవుని దగ్గరికి మీరు వెళ్ళినప్పుడు, God is my father. తండ్రి నా దేవుడు అయి ఉన్నాడు. He loves me. ఆయనను ప్రేమిస్తున్నాడు. He is almighty. ఆయన సర్వశక్తి గలవాడు. And he invites me to come. నన్ను రావడానికి ఆయన ఆహ్వానిస్తా He ఉన్నాడు. is telling me to come. ఆయన చెప్తున్నాడు నా దగ్గరికి He is రమ్మని. telling me to come with my problem. నా సమస్యలతో నా దగ్గరికి రమ్మని చెప్తున్నాడు. You know, so many times we have made God so small. చాలా సార్లు దేవుని చిన్నవానిగా చేశాం. In our problems, మన సమస్యలలో we think God can't do anything about మనం అనుకుంటాం మా గురించి దాని గురించి దేవుడు ఏం చేయలేడని. it. God can't do anything. దేవుడు ఏం చేయలేడని. We won't say it, మనం అది చెప్పము, but we don't go to him. కానీ ఆయన దగ్గరికి వెళ్ళము. Brother, sister, సోదర సోదరి, I want to humbly encourage. వినయంతో ప్రోత్సహించాలనుకుంటున్నాను. Go to God with faith. దేవుని దగ్గరికి You విశ్వాసం know, one కలిగి. thing you can do, ఒక విషయం మీరు చేయొచ్చు తెలుసా? when you start your prayer, మీ యొక్క ప్రార్థన ప్రారంభించినప్పుడు first ask God to help you. మొట్టమొదటిగా దేవుడు మీకు సహాయం చేయమని అడగండి. Good thing to do if you are praying early in the morning. మంచి విషయం ఏంటంటే మీరు ఉదయకాలం ప్రార్థన చేస్తున్నట్టయితే Wake up completely, మరి సంపూర్ణంగా లెగండి, brush your teeth. మీ యొక్క పళ్ళను కడుక్కోండి. Don't make yourself comfortable with your rug or anything. మరి మీ కట్టుకునే దుప్పటి ద్వారా సుఖంగా ఉండకండి. సుఖంగా ఉండకండి. మళ్ళీ నిద్రపోతారు, ఆ దినం వేస్ట్ అయిపోతుంది, పోతుంది అంతే, ఇట్స్ గాన్. నైనా వేకప్ కంప్లీట్లీ, సంపూర్ణంగా లెగండి. గో టు ఎ ప్లేస్ అలోన్, ఒక స్థలంకి ఒంటరిగా వెళ్ళండి. అండ్ దెన్ ప్రే. అక్కడ ప్రార్థించి ఆస్క్ ద ఫాదర్ తండ్రిని అడగండి టు హెల్ప్ యూ, మీకు సహాయం చేయమని, టు బిలీవ్ ఇన్ హిమ్, ఆయన నమ్మడానికి, టు ప్రే మీనింగ్ఫుల్లీ. ఆయన ప్రార్థన అర్థవంతంగా ప్రార్థన చేయడానికి. వింటున్నారా? yes or no? amen. okay, now what is it you should do? మీరు చేయాల్సిన పని ఏంటి? Mainly there are three things which I mentioned, but I'll say them again. మరి మూలంగా మూడు విషయాలు అవి నేను చెప్పాను, మళ్ళీ చెప్పని. First of all, మొట్టమొదటిగా
worship the Lord. ప్రభువును ఆరాధించండి. You know, the worship includes మరి ఆరాధన ఈ విధంగా ఉంటుంది. not only worshiping God because He's God, మరి దేవుడై ఉన్నందుకు ఆరాధించడం మాత్రమే కాకుండా but also మరియు being grateful and thankful that He has saved you a sinner, మరి పాపినైన నిన్ను రక్షించినందుకు కృతజ్ఞత కలిగి ఉండడము, and also thankful for all the blessings He has given you. ఆయన ఇచ్చిన దీవెనలన్నింటిని బట్టి కూడా కృతజ్ఞత కలిగి ఉండడం. That is something that we should do when we go to God. మనం దేవుని దగ్గరికి వెళ్ళాల్సినప్పుడు చేయాల్సిన పని ఇది. In your prayer time, మీ ప్రార్థన సమయంలో let the first portion be, ఆ మొదటి భాగము let it be a time of worship. అది ఆరాధించే సమయంగా I ఉండాలి. always suggest this. నేను ఎల్లప్పుడూ ఇది నేను చెప్తా Have a ఉంటాను. diary or a notebook, లేకపోతే ఒక డైరీ కానీ ఒక పుస్తకం కానీ పెట్టుకోండి, a pen, ఒక పెన్ను, a song book, మరొక పాటల పుస్తకము, and an easy translation of the Bible. మంచి భాషాంతరం ఉండేటువంటి బైబిల్. All right? And what you do, ask God to help you. దేవుడు సహాయం చేయమని అడగండి. And then దాని తర్వాత sing 1 or 2 songs to the Lord. ఒక్కటి కానీ రెండు కానీ పాటలు దేవునికి పాడండి. Sing to the Lord. ప్రభువుకు పాట పాడండి. And praise the Lord for His qualities. ఆయన గుణ లక్షణాలను బట్టి ఆయనను స్తుతించండి. Also, మరియు praise the Lord for what He has done of saving you a sinner. పాపినైన నిన్ను రక్షించడానికి ప్రభు ఏం చేసి దాన్ని బట్టి స్తుతులు చెల్లించండి. There is such a joy and freedom in knowing that I am nothing but a sinner saved by His grace and worshiping Him for that. మరి నేను ఎట్లాంటి వ్యక్తిని కానుకని పాపిని దేవుడు నన్ను రక్షించిన దాన్ని బట్టి ఇచ్చే స్తుతులు చెల్లించడంలో ఎంతో సంతోషం ఉంటుంది. Praise Him. ఆయన స్తుతించండి. And third thing, మూడవదిగా write down, you can do that in the beginning only before your prayer time. Write down the blessings you received and thank the Lord for all of those. మరి మీరు పొందుకున్న దీవెనలు అన్ని కూడా రాసి పెట్టుకొని వాటిని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించండి. అనుకుందాం నిన్నటి దినాన్న దేవుడు ఒక ఆత్మతో సువార్త చెప్పడానికి మీకు సహాయం చేశాడు, లేక ఇంకేదైనా చేశాడు. Tell the Lord, Lord, I thank you for this. Thank you for helping me in this. నాకు ఈ విధంగా సాయం చేసినందుకు There was a వందనాలు. temptation you are not able to overcome. You asked the Lord, He helped you. ఒక శోధన ఉంది, నువ్వు జయించలేని పరిస్థితిలో దేవుడిని అడిగే దేవునికి సహాయం చేశాడు. Thank the Lord for that. దాన్ని బట్టి ప్రభువుకు వందనాలు చెల్లించండి. Write it down and give praises to అది the Lord. రాసుకొని దేవునికి స్తుతులు చెల్లించండి. Amen. Are you listening? మీరు వింటున్నారా? Brother, worship the Lord. దేవుని ఆరాధించండి. You know, whether you do anything else or not, మీరు ఏది చేసినా చేయకపోయినా it is our responsibility to give honor to our Creator. మరి మన సృష్టికర్తకు మనం ఘనపరచడం అది మన బాధ్యత అయి ఉన్నది. Do you know? మీకు తెలుసా? In heaven there is no preaching. మరి పరలోకంలో బోధ ఉండదు, There is no praying also. అక్కడ ప్రార్థన చేయడం కూడా ఉండదు. You know what is there in eternity? మరి నిత్యత్వంలో ఏముంటుందో తెలుసా? Worship. ఆరాధించడం. And the Bible tells us, బైబిల్ మనకు చెప్తుంది, in everything, అన్నిటిలో కూడా, at all times, ప్రతి సమయంలో, for everything, మరి అన్నిటి గురించి give thanks to the Lord. దేవునికి స్తుతులు వందనాలు చెల్లించండి. This is the will of God. ఇది దేవుని చిత్తమై ఉంది. So you can start your prayer time with worship. కాబట్టి ఆరాధన నుంచి మీ యొక్క ప్రార్థన సమయం You ప్రారంభించండి. can continue into the prayer like this. మరి ప్రార్థనలో ఆ విధంగా మీరు కొనసాగొచ్చు. Please listen carefully. దయచేసి జాగ్రత్తగా వినండి. The Lord taught His disciples how to pray. ప్రభు తన శిష్యులకు ఏ విధంగా ప్రార్థన చేయాలో నేర్పించాడు. జాతికి గమనించండి, శిష్యులు అడిగారు, మేము ఎట్లా ప్రేయర్ చేయాలో యోహాన్ తన శిష్యులకు నేర్పించినట్టు మాకు నేర్పించండి. Lord taught His disciples. ప్రభు తన శిష్యులకు నేర్పించాడు. You know, He that God's name should be lifted up. మరి ఒక కోరిక ప్రభు నామం మహిమపరచబడాలని. A disciple, whenever he prays, ఒక శిష్యుడు ఎప్పుడు ప్రార్థన చేస్తాడో should have this desire. ఇట్లాంటి కోరిక కలిగి ఉండాలి. My God's name should be exalted. నా దేవుని నామం హెచ్చింపబడాలి. This true God, ఈ నిజమైన దేవుడు, this loving God, ఈ ప్రేమించే దేవుడు, He should be worshipped. ఆయన ఆరాధింపబడాలి. You know, the devil has, విశ్వాసులు ప్రార్థన చేస్తుంటారు, come Lord Jesus. ప్రభువా రమ్ము, Prabhu అయిన యేసు రమ్ము, come Lord Jesus. ప్రభువైన యేసు రమ్ము రమ్ము, Come as King of Kings and Lord of Lords. రాజుల రాజుగా ప్రభువులకు ప్రభుగా రమ్ము. And may every eye see you, Lord. ప్రతి నేత్రము నిన్ను చూడును గాక. May every knee bow down and worship you, Lord. ప్రతి మోకాలు మోకరించి నిన్ను ఆరాధించును గాక. That will be our prayer. అది మన ప్రార్థన అయి ఉంటుంది. Let it be our prayer even now. అది మన ప్రార్థన ఇప్పుడు కూడా ఉండనివ్వండి. అర్థమైందండి? ఎస్ అనో? అర్థమైందండి? ఇట్స్ నాట్ కాంప్లికేట్, సింపుల్. మరి అది అంత కష్టం కాదు, సులువైంది. నేనైతే కష్టపడి మళ్ళా అర్థం చేయడానికి ప్రయత్నం చేస్తాను, సరేనా? ఎందుకంటే కొంతమంది క్వశ్చన్ మార్క్తో నా ఇంకా చూస్తున్నారు. అంటే క్వశ్చన్ మార్క్ ఎప్పుడు ముగిస్తావో నాకు తెలియదు, లేక అర్థం కాకో నాకు తెలియదు. కానీ మీరు ఇది వినాలండి. Don't lose one more day. ఇంకొక రోజు పోగొట్టుకోకండి. Praying meaningless, half-hearted, half-sleeping prayers. మరి అర్థం లేకుండా సగం ప్రార్థన, నిద్రతో చేసిన ప్రార్థనలు. No prayer whole day goes by. మరి ప్రార్థన లేదు, రోజంతా పోతుంది. Start from today. ఈ రోజు నుంచి ప్రారంభించండి. Lord, ప్రభువా, tomorrow give me meaningful time. రేపు నాకు అర్థవంతమైన సమయం ఇవ్వు. Praise the Lord.
Are you listening? Don't substitute group prayer for personal prayer. మరి గుంపు ప్రార్థనలు ఒంటరిగా చేసే ప్రార్థనలకు బదులుగా Group తీసుకోండి. prayer is powerful మరి గుంపుగా కలిసి చేయడంలో శక్తివంతమై ఉన్నది, and that is important. అది అవసరమై ఉన్నది. But your personal life can be strengthened only through your personal prayer. కానీ నీ వ్యక్తిగత జీవితం కేవలం నీ వ్యక్తిగత ప్రార్థనల వల్లనే Like బలపరచబడుతుంది. the roots of a tree. ఒక చెట్టు యొక్క వేర్ల లాగా If the roots are strong, ఒకవేళ వేర్లు బలంగా ఉన్నట్టయితే nobody can see the roots. ఎవరు కూడా ఆ వేర్లను చూడలేరు. But the tree will be strong in any weather. కానీ మరి ఆ చెట్టు ప్రతి వాతావరణంలో బలంగా ఉంటుంది. A believer who has roots in God, ఒక విశ్వాసి దేవునిలో వేర్లు కలిగినట్టయితే nobody can see his prayer life. ఎవరు కూడా ఆయన ప్రార్థన జీవితం చూడలేరు. He won't advertise his prayer life. I pray 6 hours, 7 hours. He won't do all that. మరి ఆయన తన ప్రార్థన జీవితాన్ని బయటికి చెప్పాడు, 6 గంటలు 7 గంటలు ప్రార్థన చేస్తున్నాను. But in real life, కానీ నిజ జీవితంలో the victory will be seen. మరి విజయం ఆయన చూస్తాడు. If the victory is not there, విజయం లేనట్టయితే the roots are weak. ఆ వేళ్ళు బలహీనంగా ఉన్నవి. Are you listening? మీరు వింటున్నారా? అర్థమైందండి. Secondly, రెండవదిగా pray for God's kingdom to come. దేవుని రాజ్యం రావాలని ప్రార్థన You know, చేయాలి. we can apply this like this. ఇది ఈ విధంగా మనం అన్వయించుకోవచ్చు. We are waiting for Jesus to come. యేసు రావాలని మనం ఎదురు And చూస్తున్నాం. whenever we pray, మనం ఎప్పుడు ప్రార్థన we చేసినప్పుడు must pray that our Lord Jesus should come soon. మన ప్రభువైన యేసుక్రీస్తు త్వరగా రావాలని That ప్రార్థన the చేయాలి. kingdoms of this world will become His kingdom. ఈ లోక రాజ్యాలని ఆయన రాజ్యంగా మారాలని We should pray for that. మనం దాని గురించి ప్రార్థన But చేయాలి. also, మరియు ఇంకా presently also, ప్రస్తుతం కూడా we can pray for the spread of God's kingdom. దేవుని రాజ్యం విస్తరించాలని, We should pray also for our earthly kingdoms. మరి మన భూలోక రాజ్యాల గురించి కూడా ప్రార్థన Pray చేయాలి. for the kings and the rulers. మరి అధికారుల గురించి, నాయకుల గురించి ప్రార్థన చేయండి. We have seen last prayer camp మరి గతించిన ప్రేయర్ క్యాంప్ లో చూసాం what to pray for Christians, what to pray for God's servants. మరి క్రైస్తవుల గురించి ఏం ప్రార్థన చేయాలి, దేవుని సేవ గురించి ఏం ప్రార్థన చేయాలి. I believe that's on the DVDs also. అది డివిడీలో కూడా అవి చెప్పబడి ఉన్నవి. If you can, please take it ఒకవేళ తీసుకోగలిగితే దయచేసి తీసుకోండి, and meditate on it దాని గురించి ధ్యానించండి, and apply it to your life. అది మీ జీవితంలో అన్వయించుకోండి. Praise the Lord. Are you listening? మీరు వింటున్నారా? We don't have to imagine something and pray. ఏదో ఊహించి ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. The word of God teaches us how to దేవుని pray. వాక్యం మనకు బోధిస్తుంది ఎట్లా ప్రార్థన చేయాలి. Thirdly, మూడవదిగా ask for His will to be done. ఆయన చిత్తం నెరవేర్చబడాలని ప్రార్థన చేయండి. How do you apply this? ఏ విధంగా అన్వయించుకుంటారు? As He is being obeyed in heaven, ఆయన పరలోకంలో ఏ విధంగా ఆయనకు సంపూర్ణంగా విధేయత ఉన్నదో, ask that God should be obeyed on this earth. మరి దేవుడు ఈ భూమి మీద కూడా అందరు లోబడే విధంగా చేయాలి. That God should be the ruler of this world. మరి దేవుడు ఈ భూమి మీద పరిపాలించే వ్యక్తిగా And ఉండాలి. everyone should yield to Him. ప్రతి ఒక్కరు కూడా ఆయనకు లోబడాలని. But also ask మరియు ఇంకా అడగండి, the Lord that His will should be done in your life. మరి ఆయన చిత్తము నీ జీవితం నెరవేర్చబడాలని, Especially His will should be done regarding the lost souls. మరి ప్రత్యేకంగా ఆయన చిత్తం నశించు వారి ఎడల నెరవేర్చబడాలని. Intunaranడి? Yes or no? So by time you have come here, మరి ఇక్కడికి వచ్చే సమయం లోపల you have prayed for God's name దేవుని నామం గురించి ప్రార్థన చేశారు, and the church. సంఘం గురించి ప్రార్థన చేశారు, You have prayed for God's kingdom దేవుని రాజ్యం గురించి ప్రార్థన and చేశారు, the rulers. మరి అధికారుల నాయకుల గురించి, You have prayed for God's will, దేవుని చిత్తం గురించి ప్రార్థన చేశారు, and you have prayed for the lost souls and the servants of God. నశించు ఆత్మల గురించి ప్రార్థన చేశారు, దేవుని సేవకుల గురించి ప్రార్థన చేశారు. Did you understand that? మీకు అది అర్థమైందా? Yes or no? అవునా కాదా? Really, if you follow this pattern, నిజంగా ఈ పద్ధతిని మీరు పాటించినట్టయితే your prayer will be complete. మీ ప్రార్థన సంపూర్ణం చేయబడుతుంది. Next, what you ask for is దాని తర్వాత మీరు ఏం అడుగుతారంటే, pray that God gives us today our daily bread. దేవుడు మనకు అనుదినం తన ఆహారం ఇస్తాడు. What is this request? ఈ విన్నపం ఏంటి? It's our earthly needs. అది మన భౌతికమైన అవసరత. Child of God, listen carefully. దేవుని బిడ్డ దయచేసి జాగ్రత్తగా విను. We should have a living faith that we regularly ask the Lord to meet our needs. మన అవసరతలు తీర్చబడాలని దేవుణ్ణి అడిగే ఒక సత్యవంతమైన విశ్వాసం మనకు We ఉండాలి. have 3 needs. మనకు 3 అవసరతలు ఉన్నాయి. 3 అవసరాలు జాతికినండి. 1, ఒకటి, we need our earthly sustenance. మన భౌతికమైనటువంటి మనం జీవించడము. 2, రెండవది, we need forgiveness. మరి మనకు క్షమాపణ అవసరము. 3, మూడవది, we need God's guidance and strength. దేవుని నడిపింపు బలము మనకు కావాలి. అర్థమైందండి? Yes or no? Every believer, what should I pray for myself? నా గురించి నేను ఏం ప్రార్థన 3 చేసుకోవాలి? things you can pray for yourself. 3 విషయాలు నీ గురించి ప్రార్థన For చేసుకోవాలి. your family, నీ కుటుంబం గురించి, for all Christians. క్రైస్తవులందరి గురించి. 1, ఒకటి, earthly needs to be met. మరి భౌతికమైనటువంటి అవసరతలు తీర్చబడాలని. Child of God, lift up your earthly needs before the Lord. దేవుని బిడ్డ భౌతికమైన అవసరతలు దేవుని దగ్గర ఎత్తిపట్టు. Before you start praying, నువ్వు ప్రార్థన చేసే ముందు write down your needs. నీ అవసరతలన్నీ రాసి పెట్టుకో. Write down your plans, your programs. నీ యొక్క ప్రణాళికలు, నీ
కార్యక్రమాలని రాసి పెట్టుకో. Write down what you are worried about. నువ్వు దేని గురించి చింతిస్తున్నావు వాటి గురించి కూడా రాసుకో. And when you come to that point, ఆ యొక్క స్థితికి వచ్చినప్పుడు lift up your needs. నీ అవసరతలు ఎత్తిపట్టు. Discipline yourself to pray like this. ప్రార్థన ఈ విధంగా చేయడానికి నిన్ను నువ్వు శిక్షణ You చేసుకో. know, if we were to pray on our own, మన సొంతంగా మనం ప్రార్థన చేయాలంటే maybe we'll come to God. బహుశా మనం దేవుని దగ్గరికి And వస్తాం. first thing we will say, Deva papi nanu kshaminchu. మొట్టమొదటిగా మనం నేనైతే ఇట్లా చేసుకుంటా. Yes or no? On my own, this is my prayer. నా సొంతంగా ఇట్లాంటి ప్రార్థన చేస్తాను. చాలా తప్పులు చేసి నన్ను క్షమించు ప్రభా. అండ్ దెన్ ప్రభా నాకు ఈ సమస్య ఉన్నది, ఈ విషయంలో సహాయం చేయండి. ఇక్కడ పోతున్న ప్రభా ఈ విషయం నన్ను ఆదుకోండి. దేవా ఈ రోజు నన్ను కాపాడండి. ఇట్ విల్ బి జస్ట్ ఎ సెల్ఫ్ సెంటర్డ్ ప్రేయర్. మరి స్వార్థపూరితంగా చేసే ప్రార్థన లాగా అది ఉంటుంది. బట్ ఇఫ్ యు ఆర్ ప్రేయింగ్ అకార్డింగ్ టు గాడ్స్ విల్, కానీ దేవుని చిత్తానుసారంగా చేసే ప్రార్థన, ఇట్ ఇస్ ఆపోజిట్ టు సెల్ఫిష్నెస్. అది మరి స్వార్థంకి వ్యతిరేకంగా. నాట్ మై నేమ్, నా నామం కాదు, యువర్ నేమ్, నీ నామము. నాట్ ద ప్రైడ్ ఆఫ్ లైఫ్, జీవన డంబం కాదు, నీ నామ ఘనత పొందాలా. సెకండ్లీ, నాట్ మై కింగ్డమ్, నా రాజ్యం కాదు, Lord, your kingdom. ప్రభువా నీ రాజ్యము. Not the lust of my eyes, నా నేత్రాశ కాదు, not the kingdoms of this world. ఈ లోక రాజ్యాలు కావు. Let your kingdom come. దేవా నీ రాజ్యం రావాలని. The third request, మూడవ విన్నపము, not my will, నా చిత్తం కాదు, not my lust of my flesh and my pleasure, నా శరీరాశ దాని తర్వాత నా యొక్క సుఖాలు కాదు, your pleasure be done. దేవా నీ సుఖము It నెరవేర్చబడాలి. is just opposite to our desires. మన కోరికలకు వ్యతిరేకంగా అది ఉంటుంది. And if you sincerely pray that, యథార్థంగా మీరు అట్లా ప్రార్థన చేస్తే you will grow in godliness. దైవ భక్తిలో మీరు ఎదుగుతారు. ఇంటున్నారండి? Yes or no? So whenever we pray, కాబట్టి మనం ఎప్పుడు ప్రార్థన చేస్తామో let us pray like this. ఈ విధంగా ప్రార్థన చేద్దాం. Then we come to our needs. అప్పుడు మన అవసరతల దగ్గరికి మనం వస్తాం. But in our needs also, కానీ మన అవసరతలలో కూడా let's trust his wisdom. ఆయన జ్ఞానాన్ని నమ్ముదాము. First of all, our earthly needs. మొట్టమొదటిగా మన భౌతిక అవసరతలు. Lift up your earthly needs. అది మీ భౌతిక అవసరతలు ఎత్తండి. Children's education, పిల్లల చదువు, they're not studying well, వాళ్ళు సరిగ్గా చదవట్లేదు, make it a point of prayer. అది ఒక ప్రార్థన విజ్ఞాపన లాగా You have చేయండి. loans, మరి అప్పులు, make it a point. అది ఒక విన్నపం లాగా చేయండి. You have something to buy, ఏదైనా కొనుక్కునే అవసరం ఉంది, make it a point. అది ఒక ప్రార్థన చేసే విన్నపం చేయండి. All your earthly needs, మీ భౌతికమైన అవసరతలు అన్ని కూడా, your tensions, your worries, మీ ఒత్తిళ్లు, మీ చింతలు, put them at Lord's feet. అవి ప్రభు పాదాల దగ్గర పెట్టండి. Give him praise. అది Give him praise. ఆయనను స్తుతించండి. Are you listening? మీరు వింటున్నారా? Child of God, దేవుని బిడ్డ, we should learn to give God our burdens మన భారములు ప్రభుకి ఇవ్వడం మనం నేర్చుకోవాలి. and commit them to his hands. అవి ఆయన హస్తాలకు అప్పగించడం నేర్చుకోవాలి. The peace of God, దేవుని యొక్క సమాధానం which passes all understanding, సమస్త జ్ఞానం కంటే మించినది, it will fill your heart. అది మీ హృదయం నింపుతుంది. Hallelujah. You know, sometime back somebody was telling me కొంతకాలం క్రితం ఎవరో నాతో చెప్తా ఉన్నారు, that there was some scheme, మరి ఏదో ఒక స్కీమ్ లాంటిది ఉన్నదని. some scheme, okay? And all pastors were asked to join in that. మరి అక్కడ పాస్టర్లు అందరూ కూడా దాంట్లో కలవమని వాళ్ళకు పిలిచారు. Why you pay some money, you will get more money. కొంచెం డబ్బు మీరు కట్టండి, ఎక్కువ డబ్బు మీకు వస్తుందని. Brother, sister, సోదరి, elementary principle of Christian faith, don't run after money. మరి క్రైస్తవ జీవితంలో మూల ఉపదేశం ఏంటంటే డబ్బెనకాల పరిగెత్తకండి. Love of money is the root of all evil. ధనాపేక్ష సమస్త కీడుకు మూలము. Did you hear that? మీరు అది విన్నారా? You said, brother, what's the problem? దాంతో సమస్య ఏంటి సోదరుడా? Especially something happened to one brother which really grieved me. మరి ప్రత్యేకంగా ఓ సోదరునికి ఈ విధంగా జరిగింది, అది నన్ను చాలా దుఃఖపరిచింది. Some of you may be knowing him. మీలో కొంతమందికి ఆయన తెలిసి ఉండొచ్చు. They were going village by village preaching the gospel. మరి వాళ్ళు గ్రామం ఇంకా గ్రామము సువార్త ప్రకటించడంలో వెళ్తా ఉన్నారు. Every month they have one village, they pray and they go preaching gospel. ప్రతి నెల వాళ్ళ ఒక గ్రామం ప్రార్థన చేసి సువార్త ప్రకటించే వాళ్ళు ఒక్కొక్క I గ్రామం. went a couple of times. I really praised God that somebody was doing such a thing with a heart for it. కొన్నిసార్లు నేను వెళ్ళాను, నేను చాలా ప్రభుకు వందనాలు చెల్లించాను, ఏదో మంచి హృదయంతో ఆ విధంగా ప్రభు కొరకు చేస్తున్నారు. Pastors going from village to village. కాపర్లు గ్రామం ఇంకా గ్రామం వెళ్తా ఉన్నారు. But you see, కానీ మీరు చూడండి, the enemy targeted the leader. శత్రువు అక్కడ నా దాడి చేశాడు, గురిగా పెట్టాడు. It seems that brother ఆ సహోదరుడంట, is more or less in hiding. ఆయన మరి ఇప్పుడు దాక్కొని ఉంటా ఉన్నాడంట. I know God will bring him out. నాకు తెలుసు దేవుడిని బయటికి తీసుకొస్తాడు. God is merciful. దేవుడు కనికరం గలవాడు. But why all this problem? కానీ ఎందుకు ఈ సమస్య అంతా? Why? ఎందుకు? What was the source of our needs being met? మన అవసరతలు తీర్చే ఒక అసలైనటువంటి Where ఆధారం should we have gone? మనం ఎక్కడికి వెళ్ళాల్సి, Whom should we have asked? మనం ఎవరిని At అడగాల్సి, whose feet should we have cried? ఎవరి పాదాల దగ్గర మొరపెట్టాల్సింది ఉండే? At the Lord's feet. అది ప్రభు పాదాల దగ్గర. Oh, we think this is all easy, simple. This is all baby stuff. It's not baby stuff. Even Antichrist comes. మనం అనుకుంటాం ఇదంతా చిన్నపిల్లకి చెందింది అని అనుకుంటాం, కానీ క్రీస్తు విరోధి వచ్చినప్పుడు కూడా, Even the mark of the beast comes. ఆ యొక్క ముద్ర వస్తే కూడా, Even they say you can't buy or sell unless you take the mark.
ఆ ముద్ర తీసుకున్నంత వరకు నువ్వు కొనలేవు, అమ్మలేవు అని చెప్పినప్పటికి కూడా Child of God, దేవుని బిడ్డ, you still have a place to go. నువ్వు వెళ్ళాల్సిన ఒక స్థలం ఉన్నది. Hallelujah. You have God. నీకు దేవుడు ఉన్నాడు. Your daily bread. నీ అనుదిన ఆహారము. He can send manna from heaven. ఆయన పరలోకం నుంచి మన్నను కురిపించగలడు. Hallelujah. Nobody can stop his work. ఎవరు కూడా ఆయన పనిని ఆపలేరు. He can send the ravens to feed his prophets. ఆయన తన ప్రవక్తలను పోషించడానికి కాకులను పంపించగలడు. He can prepare a poor widow to feed his servant. ఒక పేద విధవరాల్ని తన సేవకునికి పోషించే విధంగా చేయగలడు. He is our provider. ఆయన మన పోషకుడు My అయినాడు. God shall supply all your needs according to his riches in glory in Christ Jesus. Hallelujah. ఎంత రిచెస్ ఉండొచ్చు, ఎంత గ్లోరీ ఉండొచ్చు, క్రీస్తు యేసులో ఎంత ఐశ్వర్యం ఉండొచ్చు. వింటున్నారండి? ఎంత ఉండొచ్చండి? కేరళలో చాలా బంగారం దొరికిందని చాలా ఆనందిస్తున్నారు. అది చూడడానికి కూడా కష్టమవుతున్నది ఇప్పుడు. నాయనా, పరలోకంలోనంట రోడ్లు